హాయ్ అండి, ఇదైతే మా ఫంక్షన్ సెకండ్ పార్ట్. అందరం అయితే బస్సులో అయితే కూర్చున్నాం. బస్సు, ట్రాక్టర్, ఒక చిన్న ఆటో కూడా అన్నీ పెట్టినాము. 3 వెహికల్స్ అయితే పెట్టినాము. దేంట్లో ఎక్కాల్సిన వాళ్ళందరూ దాంట్లో అయితే ఎక్కేసిండ్రు. ఇంకా స్టార్ట్ అయింది, వెళ్తూ ఉన్నాము. చుట్టాలు అయితే మంచిగా వచ్చిండ్రు. అందరినీ పిలిచాం. మ్యాక్సిమం అందరూ వచ్చిండ్రు, పిలిచిన వాళ్ళందరూ. మా కన్నయ్య నేను అయితే ఇంకా బస్సులో కాసేపు నిద్రపోయినాం. 2 hours జర్నీ అక్కడికి వెళ్ళడానికి. ఇంకా ఫైనల్గా అయితే రాజుకు చేరుకున్నాం. ఇంకా వెంట్రుకలు ఇచ్చి వాళ్ళందరూ ఫస్ట్ అయితే స్నానం చేయాలి మొత్తం. ఇంకా మా పైన అయితే ఆ బిందెలతో అయితే నీళ్ళు వస్తూ ఉండ్రు. మా పిల్లలు అయితే ఏడుస్తూ ఉండ్రు. కానీ నేను మా హస్బెండ్ అయితే పట్టుకొని వాళ్ళనైతే పోపించినాం. అలా స్నానం చేయాలి. ఫస్ట్ దేవుని దర్శించక ముందే గుండె అయితే గీయించుకోవాలి. అలా అందరం అలా కూర్చుంటే మా పై బిందెలతో అయితే వాటర్ వస్తుంటే మా కన్నయ్య అయితే బాగా ఏడ్చిండు భయపడి. కానీ తప్పదు కదా, ఇంకా అలా వాడిని అయితే ఎత్తుకొని వెళ్తూ వద్దు అని అలా ఎత్తుకొని కూర్చోబెట్టుకొని అయితే స్నానం అయితే చేయించినాం. ఫైనల్గా అయితే ఇంకా గుండు తీపించడానికైతే వెళ్ళాలి తడి బట్టలతోటి. అలా ఫస్ట్ భయం వేసింది, మా పిల్లలు ఏమన్నా ఏడుస్తారేమో గుండు గీసేటప్పుడు పుండ్లు పడితేనే. కానీ ఎంతో మంచిగా జరిగింది. అందరం ఆడైతే వెళ్ళి ఆడ కూర్చున్నాము. ఫస్ట్ అయితే మేనమామ తీయాలంట మా అమ్మలకి, మా కన్నయ్యకి. అలా మా తమ్ముడు 3 కత్తెరలు అయితే మా తమ్ముడు అలా కట్ చేసిన తర్వాత ఆయన అయితే గుండు తీసిండు. అలా నా కూతురికి కొడుకు అయితే ఫస్ట్ మా తమ్ముడు అలా తీసిండు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి పద్ధతులు మంచిగా ఉన్నాయి. మేనమామ ఫస్ట్ చేయాలి కదా. మా తమ్ముడు కూడా అలా భయం వేసింది తను ఏడుస్తని, కానీ చాలా మంచిగా తీపించుకుంది దేవుని దయ వల్ల. అలా మా గుండెలు అయితే అలా ఇచ్చేసినాం. 4 ఫ్యామిలీలో 5 మంది చేయించుకోవాలంట. మా అత్తయ్య కూడా చేయించుకుంది. అలా మేము 4 అయితే పుట్టు వెంట్రుకలు అయితే ఇచ్చినాం దేవుడికి. నేను కూడా దేవునికి అయితే మనస్ఫూర్తిగా ఇచ్చిన. ఫస్ట్ మొక్కున్న బాబు పాప ఇద్దరు పుడితే ఇస్తానని. 2 పాపలొద్దు 2 బాబులొద్దు అనుకున్నా. అలా నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు పుట్టిండు. హ్యాపీ అనిపించింది. ఇంకా మనస్ఫూర్తిగా అయితే దేవునికి అయితే ఇచ్చేసిన. అందరూ కొంతమంది అయితే, అందరూ కాదు, కొంతమంది అయితే వద్దులే 3 కత్తర్లు ఏమన్నారు. కానీ నేను మొక్కున్నా కదా, మంచిగా జరిగింది. ఎంటికల తర్వాత అయినా వస్తాయి కదా అని మంచిగా అయితే నేను కూడా ఇచ్చేసిన మనస్ఫూర్తిగా దేవునికి. అలా మేము ఫ్యామిలీ మొత్తం అయితే గుండు చేయించుకున్నాం. చూడండి వీడియో అయితే కంటిన్యూగా, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి రా పని. అత్తర బొమ్మను ఉంది వాళ్ళది. ఫైనల్గా అయితే అందరం గుండు తీర్చుకున్నాం. ఆ తర్వాత అయితే దేవుడికి నైవేద్యం వండినాం. ఆ నైవేద్యం అయితే కాలేది, అలా కుండ పెట్టి వండాలి. ఆ వండిన కుండనైతే అలా మూత కప్పుకొని అలా ఎత్తుకొని వెళ్తున్నా. ఎంత కాలుతుందో చాలా భయం వేసింది. అలా ఎత్తుకొని దేవుని చుట్టూ అయితే తిరగాలి. ఫస్ట్ అయితే అందరం వెళ్తున్నాం. టెంకాయలు, పూలు, ఆకులు అన్నీ తీసుకోవాలి. అలా నేనైతే నా భయం ఎత్తా ఉంది. కానీ మనసులో అయితే దేవుని తలుచుకుంటూ అయితే వెళ్తున్నాను. గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా అందరం ఆడ నిలబడితే ఇంకా తప్పట్లతో అయితే ఆ
నైవేద్యాన్ని మా ఫ్యామిలీ ఇంకా మీకు వచ్చిన పోతలను అయితే తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మా అమ్మలు అయితే రాని నేడుస్తా ఉంది, మీకన్నైతే బలవంతంగా ఎత్తుకొస్తుంది మా బాబాయ్. అలా బొట్టు కుంకుమ పసుపు మొత్తం ముఖాన్ని తీసుకొని మంచిగా అయితే నైవేద్యం ఎత్తుకున్నాం. మనసులో అయితే ఇంకా టెన్షన్ ఉంది, ఇంకా తప్పదు ఎత్తుకోవాలి అని ఇంకా తప్పట్లతో అయితే దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దేవుని దగ్గరికి వెళ్ళినాక అయితే ఒక ఆమె ఒంట్లోకి వచ్చింది. అలా కాసేపు ఆమె ఒంట్లోకి దేవుడు దిగిపోయిన తర్వాత అయితే ఇంకా 3 రౌండ్లు అయితే దేవుని చుట్టూ తిరగాలి. కాళ్ళు కూడా మండిపోతూ ఉన్నాయి, చెప్పులు వేసుకోకూడదు కదా. పైన కింద కాలుతుంది, కింద కాళ్ళు కాలుతున్నాయి. కానీ చాలా భయం వేసిన దేవుని దగ్గర అయితే మంచిగా అయితే దేవుని చుట్టూ అయితే 3 రౌండ్లు తిరిగినాం. ఎండ పొద్దున కదా 2 గంటలకు మధ్యాహ్నం అయితే మేము నైవేద్యం కొన్ని ఎత్తుకోయేది. చాలా కాలుతా ఉంది కాళ్ళు అయితే. వాటర్ అయితే పోసుకుంటూ వెళ్తున్నాయి, అయినా కాళ్ళు అయితే మస్తు కాలినాయి. ఇంకా అందరం అయితే వెళ్తూ ఉన్నాము ఫ్యామిలీ. అది మా ఫ్యామిలీ అలా వెళ్తూ ఉంటాం. ఇలా ఉంటాయి మా పద్ధతులు. రాజుకు వెళ్ళినప్పుడు మామూలుగా ఉగాదికి వెళ్తాం, కానీ ఇప్పుడు సండే కానీ గురువారం కానీ వెళ్ళొచ్చు. చాలామంది వచ్చిన అసలు ఆ రోజు పట్టలేం, ఒక తిరణాలలాగా ఉంది. ఎంతోమంది అంటే ఇంక ఇవి మూటానికి ముందు మా ఫంక్షన్ అయితే జరిగింది. మూటంలో 3 నెలలు ముహూర్తాలు లేవు కదా, ఇదైతే మూటానికి ముందే జరిగింది మా ఫంక్షన్. బొల్లావులు అవి, రాజంటేనే బొల్లావులు, ఎంత బాగా ఆడిస్తారో. తర్వాత అయితే ఇప్పుడు చూడండి కాటం రాజుకి అయితే నైవేద్యం అయితే మేము సమర్పిస్తున్నాం. ఎంతమంది వచ్చారో, కోరుకున్న కోరికలు అయితే కంపల్సరీ తెలుస్తాయి. నేనైతే మంచిగా 2 కోరికలు కోరుకున్నా, అవైతే తీరినాయి. అందుకనే మంచిగా అయితే నైవేద్యం కూడా చాలా టేస్ట్గా ఉంది. రాజు కండి అలా అంటాడు, గంగమ్మ రాజు. నైవేద్యం సమర్పించిన తర్వాత అయితే మళ్ళీ చీర మార్చుకోవాలి, అమ్మ వాళ్ళు తెచ్చినవి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒకసారి అయితే కూర్చున్నాం. అందరూ మాకు తెచ్చిన బట్టలు కానీ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా చీరలు, పిల్లలకైతే బట్టలు తెస్తారు. అలా కూర్చున్నాం ఒకసాట. కూర్చుంటే వాళ్ళైతే ఇంకా వల్ల పెడతారు. ఇది మా పద్ధతి, ఇలా ఉంటాయి. ఇలా నేను కూడా చూస్తూ ఉన్నా. ఎవరి ఇంటికలకైతే వెళ్ళలే, ఫస్ట్ మా ఫంక్షనే కదా, నాకు కూడా అన్నీ కొత్తగా అనిపించినాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు తెచ్చినవి అయితే ఒడి బియ్యము, అలా పండ్లు, వాళ్ళు తెచ్చినవి పసుపు కుంకుమ కొబ్బరి చీర అయితే అలా పెట్టిండ్రు. తీస్తానే మొత్తం ఫుల్ 1 నిమిషాలు గంటేనా హోటల్ కూడా కొడుతుంది, హోటల్ కూడా కొడుతుంది. ఇదేనా ముందు మంది అది ఇది
చేయాలా అలా అందరూ పెట్టిన తర్వాత అయితే చాలా టైం పట్టింది. ఇంకా తర్వాత అయితే ఆకలి వేస్తూ ఉంది. పొద్దునుంచి ఒక్క పొద్దున్నాం, ఏమీ తినలేదు, ప్రసాదం తిన్నా కొద్దిగా. ఇంకా తర్వాత అయితే సాయంత్రం అయింది, భోజనాలు అయ్యేటరికి అందరం అలా అయితే కూర్చున్నాము. మటన్, పలావ్, తర్వాత వైట్ రైస్, పెరుగు పచ్చడి, చికెన్, బోటీ ఫ్రై ఇలా అయితే వేసారు. కడుపు నిండా అయితే తిన్నా. టేస్ట్ కూడా అన్నీ బాగా కుదిరినాయి. దేనిదలా పిల్లలని అడగొచ్చి పెట్టుకొని అందరం అయితే మంచిగా తినేసినాము. అంతా మా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మాట్లాడుకుంటా చాలా మంచిగా అనిపించింది. ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. దేవుని దయ వల్ల అందరూ మంచిగా వచ్చి ఆశీర్వదించారు నన్ను, మా పిల్లల్ని.
మా కన్నయ్య అయితే చాలా అతిశిస్తూ ఉండు. ఇంకా పలావు మటన్ అయితే అలా మంచిగా అయితే భోజనాలు అయితే చేసేసినాము. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. ఇంకా తిననికే సాయంత్రం అయింది, 5-6 అయిపోయింది. తింటా ఉన్నాము. ఆ టైంలో చాలామందికి ఆకలేసింది. కొంతమంది ముందే తినేసిండ్రు. ఇంకా తర్వాత మేము తిన్న తర్వాత అందరం అయితే బస్సు ఎక్కినాం. చూడండి చీకటి అయిపోయింది. పొద్దున 11కి వస్తే సాయంత్రం అయిపోయింది. ఆ ఫంక్షన్ కదా, చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా జరిగింది. అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేటరకు అయితే 9:30 అయిపోయింది. అంతే అండి వీడియో. ఆ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మంచిగా వీడియో అయితే చూసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతే అండి వీడియో అయితే. బాయ్ బాయ్. ఇవి అయితే కొన్ని పిక్స్ ఫంక్షన్కి ముందు, ఇంటికి వెళ్ళి తెప్పించుకోకముందు.